హలో అత్తయ్య గారు, ఈ రోజు ఆఫీస్ లో కొంచెం లేట్ అవుతుంది. వంట ఏమైనా చేయగలరా ప్లీజ్? ఏంటి, నేను వంట చేసి పెట్టాలా నీకు? అందుకే ముందే చెప్పా ఉద్యోగాలలో చేరితే ఇట్లాగే చేస్తారు అని. అదంతా నాకు తెలియదు. ఏ టైం అయినా సరే నువ్వే వచ్చి వంట చేసి పెట్టు. సరే అత్తయ్య గారు, చేస్తాను. విన్నావారా, దాని వంటలు నేను చేసి పెట్టాలంట. అందుకే చెప్తే ఎందరూ మీ అన్నదమ్ములు ఇద్దరు. అయ్యో, లేట్ అయిపోయింది. అత్తయ్య గారు ఏమంటారో ఏంటో. అత్తయ్య గారు వంట చేయనన్నారే. ఖచ్చితంగా ఈ చిన్న పనే. చిన్నా వదినా. చిన్నా, నువ్వే కదా ఈ వంటలన్నీ చేసింది? అవును వదినా, నువ్వు అమ్మతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను, అందుకే నేనే చేసేసాను. ఎందుకు చిన్నా నీకు ఇవన్నీ? నేను వచ్చి చేసుకునేదాన్ని కదా. అయినా అత్తయ్య గారు చూసుంటే నేను ఎన్ని తిట్టేవాళ్ళు. అమ్మ లేదులే వదినా, పక్కింటి సుప్రజ అంటే ఇంటికి వెళ్ళింది, అప్పుడు నేను చేసేసా. ఓకే ఓకే. సర్లే వదినా, నాకు ఆకలి అవుతుంది, అన్నం తిందాంరా. సరే, పద పెడుతున్నా.